సీక్రెట్ కెమెరాస్ తో తను స్పై చేశాడు. దువ్వాడ శివప్రసాద్ ఆఫీస్ లోకే వెళ్లి ఈ దువ్వాడ శివప్రసాద్ ఇంకొక వ్యక్తి, అతను ఎవరో మీకు ఈ వీడియోస్ లో చూస్తే తెలుస్తుంది, నేను అతని పేరు చెప్పాలని కూడా అనుకోవట్లేదు. సో వాళ్ళు బేరం మాట్లాడుకుంటున్నారు, నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది, మాకు సెటిల్ చేయండి అని చెప్పి. అతను అడుగుతుంటే ఏంటి 60 లక్షలు ఇవ్వాలనా అని చెప్తుంటే అవుతుంది అంటున్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ ఈ క్లిప్ లో. సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు. యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటున్నాను, ఏ బాధ లేకుండా పరిచయం లేకుండా వీడియో నేను చేసుకున్నాను. మీరే మాట అనేది సార్, మనము ఇబ్బంది పెడతాం, ఆడ ఇబ్బంది పడుతున్నాం మనం చెప్పలేదు కదా. ఇది అంటే 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందే ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి, మళ్ళీ సెటిల్మెంట్ గానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం ఆ తర్వాత ఈ అదృష్టార్ జ్యువెలర్స్ దగ్గరికి ఈ రమణ్ లాల్ అనే వ్యక్తి వీళ్ళని ట్రాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి అక్కడ మీకు నేను డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకెళ్తే అతను ఇంకా తెలివిగా ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు అక్కడ రెడ్ హ్యాండెడ్ గా ఈ దువ్వాడ శివప్రసాద్ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు.